ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి అని చెప్పేసి కోచింగ్ సెంటర్లో వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మీలాంటి వాళ్ళ కొరకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కామన్గా ఉండేటువంటి సిలబస్ ఏంటంటే జీకే, ఇంగ్లీష్. నాకు సంబంధించి నేను మీకు రాబోతున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగంలో అంటే గ్రూప్స్ 1, 2, 3, 4 కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా కామన్గా 25 నుండి 50 మార్కుల ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ని పరిపూర్ణంగా కంప్లీట్గా క్వశ్చన్ టు ఆన్సర్ ఫాలోయింగ్ మెథడ్స్ గత కొద్ది సంవత్సరాలుగా వచ్చిన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేస్తూ ఇంగ్లీష్ గ్రామర్ మీకు అద్భుతంగా ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ వీడియోలు తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. రైట్, హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోల్లా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మీ అందరి కొరకు ఈ యొక్క మన మోడల్ ఐడియాస్ అండ్ ఇంగ్లీష్ గురురాజ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్ని అందించబోతున్నాను. అయితే చూద్దాం. చాలా సందర్భాలలో ఎవరైనా వాళ్ళ యొక్క సొంత సబ్జెక్ట్లో తోపుగా ఉంటారు. ఇంగ్లీష్ అనేసరికంటే కొంచెం భయంగా ఉంటుంది లేదా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఇంగ్లీష్ నాకు వస్తుంది, నేను బేసిక్గా ఇంగ్లీష్ మీడియం, ఈ గ్రామర్ నాకు రాదా అని అనుకునే విద్యార్థులు కొందరైతే, ఇంగ్లీష్ నాకు చిన్నప్పటి నుంచి ఇబ్బంది ఉంది, మాకు డిగ్రీలో సరిగా చెప్పలేరు, ఇంటర్లో సరిగా చెప్పలేరు, దెన్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఏది ఏమైనా ఇంగ్లీష్ గ్రామర్లో మంచి క్వశ్చన్స్తో సహా మీకు డెప్త్గా నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చేసి ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో 6-7 వీడియోలు ఇంగ్లీష్ గ్రామర్ పైన అప్లోడ్ అయినాయి. ఇది కూడా దాని భాషలోనే వస్తుంది. దాన్ని చూద్దాం. ముందుగా అయితే మనము అంటే ఎక్కువగా ఉద్యోగాలకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు పోల్చుకున్నట్టయితే ఇంగ్లీష్ గ్రామర్లో వచ్చే క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా అయిపోయినాయి. అంటే సపోజ్కి ఇప్పుడు ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న బ్రాకెట్ ఇచ్చేసి రైట్, దీనికి ఏది కరెక్టా, ఇదా 4 ఆప్షన్స్ ఇచ్చేవాడు. దాదాపు ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు కనపడట్లే. 4 పెద్ద సెంటెన్స్లే ఇచ్చేసి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అంటున్నారు. ఇదే విషయం మనం చూస్తుంటే గతంలో మనకు జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ 17 నోటిఫికేషన్ మనం కనుక చూసినట్టయితే ఖచ్చితంగా దీంట్లో 4 సెంటెన్స్లు ఇచ్చి ఇక్కడ నుండి ఇక్కడికి రకరకాల వర్డ్స్ ఉన్నటువంటి దీన్ని తీసుకొని ఇక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగిందో గుర్తుపట్టండి అంటున్నాడు. ఇది చాలా హెవీతో కూడుకుంది. ఎందుకంటే ఒక సెంటెన్స్ మొత్తం చదివి అది ఎక్కడ తప్పు ఉందో, ఈ సెంటెన్స్ ఎక్కడ తప్పు ఉందో, తప్పు ఉన్నది గుర్తుపట్టు, తప్పు లేని గుర్తుపట్టు అంటాడు. అంటే పాతకాలం మెథడ్లో అప్డేట్ కాని వాళ్ళు ఏదో ఆర్టికల్స్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్ అవుతూ సరిపోతుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ అని అనుకున్న వాళ్ళు కొంచెం ఉద్యోగం విషయంలో ఫైనల్ సెలక్షన్లో మాత్రం ప్రమాదం ఉంటుందండి. మనము డెప్త్గా నేర్చుకోవాలా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ కాంటెంట్స్ ఏవైతే మనకు గత ఎస్ఐ ఉద్యోగంలో మనం చూసినా కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు చూసినా కానీ, గ్రూప్ 2 నోటిఫికేషన్లలో, అలాగే గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఇంగ్లీష్ ఏదైనా మనం టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ నేను రివ్యూ చేసి చూశాను. చాలా వరకు ఆల్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్. సో స్పోకెన్ ఇంగ్లీష్ బేస్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఎంతో కొంత మనం ఇంగ్లీష్ అనేది వస్తే తప్ప మనం చూడలేం. ముందుగా మనం ఏం చేద్దామంటే పాతకాలం అంటే అప్డేట్ కానటువంటి పద్ధతుల్ని కానివ్వండి, అప్డేట్ లేనటువంటి బుక్స్ కొంచెం పక్కన పెట్టి మోడర్న్గా ఇప్పుడు ఇచ్చేటువంటి దాంట్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడనే బేస్లో మనం చూద్దాం. రైట్, సరే. ఇప్పుడు ముందుగా అయితే మనము ఎక్కువ క్వశ్చన్స్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ పైన కామన్గా అయితే మనకు తగులుతూ ఉంటాయి. ఈ గ్రామర్లో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ను ఎలా అడగడానికి ఛాన్స్ ఉందని ఒకసారి మనం చూద్దాం. రైట్, సో ముఖ్యంగా హెల్పింగ్ వర్బ్స్ బేస్లో మనం చూసుకున్నట్టయితే రైట్, నౌ వీ కెన్ డివైడ్ అవర్ వెర్బ్ ఇంటూ 2 టైప్స్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. కామన్గా అయితే ఇవి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గ్రామర్లో ఒక్కొక్క టాపిక్ పైన నేను డెప్త్గా ఒక్కొక్క వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ని మనం మోస్ట్గా డివైడ్ చేసుకోగలిగితే వీ క్యాన్ డివైడ్ దట్ హెల్పింగ్ వర్బ్స్ ఇంటూ డిఫరెంట్ టైప్స్లో తీసుకుంటాం. ద ఫస్ట్ వన్ దట్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్స్. నౌ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్లో మళ్ళీ మనం బీ ఫామ్లో చూసుకుంటే దెర్ ఆర్ 5 బీ ఫార్మ్స్ ఉన్నాయి. 6 అని కూడా బీని కలుపుతారు కానీ మోస్ట్లీ 5 ఉన్నాయి. అండ్ వీ డివైడ్ దీస్ బీ ఫార్మ్స్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ దట్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ అండ్ నెక్స్ట్ ఈస్ దట్ పాస్ట్ బీ ఫార్మ్. సో ఇన్ ద ప్రజెంట్ వీ కెన్ see that am, is, are and was, then were. Now these 5 are present B forms and past B forms. They are that B forms and finally helping verbs. Whenever we come to that C do form లో తీసుకున్నట్టయితే సేమ్ ఇక్కడ కూడా మనకి ప్రజెంట్ డూ ఫామ్ ఉంటుంది, పాస్ట్ డూ ఫామ్ ఉంటుంది. ప్రజెంట్ డూ ఫామ్లో డూ ఒకటి వస్తుంది, డస్ ఒకటి వస్తుంది, ఇక్కడ వచ్చేసి డిడ్ వస్తుంది. ఓకే, పాస్ట్లో అయితే ఇక్కడ హ్యావ్ ఫామ్లో వచ్చిన తర్వాత మనకి ఒకటి ప్రజెంట్లో వచ్చేసి హ్యావ్ వస్తుంది, హ్యావ్ ఫామ్. రెండోది వచ్చేసి హ్యాజ్ ఉంటుంది, ఆ తర్వాత హ్యాడ్ ఉంటుంది పాస్ట్లో అయితే. సో కామన్గా వీటిని మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు వచ్చినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో వచ్చినట్టు ఒక ప్రశ్న మనం చేసుకుందాం. ఇక్కడ సింపుల్గా ఇట్లా ఇచ్చేసాడు. సపోజ్ నేను చెప్తాను,
సో ఏంది సూరజ్ SURAJ ఓకే హ్యాస్ అని ఇచ్చేసాడు ఏ ల్యాప్టాప్ రైట్. సూరజ్ హ్యాస్ ఏ ల్యాప్టాప్ ఇన్ హీజ్ హ్యాండ్ విచ్ వాజ్ ప్రజెంటెడ్ బై హీజ్ ఫాదర్. ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చేసేది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే నౌ వాట్ ఈస్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ ద ఎబోవ్ వర్డ్ అని చెప్పి క్వశ్చన్ అడిగి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. బేసిక్గా ఇది చూస్తే చాలా ఈజీ అనిపించవచ్చు, అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ రాదా అని. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ కెన్ వి చేంజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఎలా తయారవుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ దేనిపైన అడిగాడు అని అంటే ఇంటరాగేటివ్ ఎక్కడ ఉన్నారా అని మనం వెతికిపోవచ్చు రైట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే హెల్పింగ్ వర్బ్ అనేటువంటి హ్యాజ్ దానిపైన ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఈ హ్యాజ్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఏ హెల్పింగ్ వర్బ్. ఎక్కడ ఉంటుంది? హ్యావ్ ఫామ్లో. ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్లో ఉంది. దీనికి ఇప్పుడు మనం ఇంటరాగేట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ వెన్ వీ హ్యావ్ దట్ కంప్లీట్ ఐడియా ఆన్ దట్ డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ యూజింగ్ వాటిని ఎలా యూజ్ చేయాలి, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ సింపుల్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్, ఇలాంటి సెంటెన్స్ రాయడం మనకు తెలిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ దట్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఎలాగైనా మనం మార్చే ప్రయత్నం మనం చేయొచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేయడం ఎలా? ఒకవేళ దీన్ని మీకు ఆన్సర్ చేయడం వచ్చు సార్ నాకు ఇది ఈజీ అంటే ఇక మీకు కొంచెం గ్రామర్లో మీరు డెప్త్గా ఉన్నట్టే. లేదు సార్ ఇది కొంచెం నాకు అర్థం కానట్టు ఉందంటే మీరు కంటిన్యూగా చూడాల్సిందే. నౌ కమ్ టు ద పాయింట్. ఇక్కడ చూసుకుంటే హ్యావ్లో వచ్చేసి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మనకు 3గా ఉంటాయి. ఇక మోడల్స్ విషయంలో తీసుకుంటే మనకి మోడల్ ఫామ్లో ఆల్రెడీ ఒక పెద్ద డాటా నేను ఇచ్చేసాను ఇంతకుముందు ఉన్న వీడియోలలో. ఇక్కడ మోడల్లో మళ్ళీ సేమ్ ప్రజెంట్ మోడల్స్ ఉంటాయి, నెక్స్ట్ పాస్ట్ మోడల్స్ ఉంటాయి. ప్రజెంట్ మోడల్లో వచ్చేసి క్యాన్ అయితే ఇక్కడ కుడ్గా మారుతుంది, ఇక్కడ షల్గా మనం తీసుకుంటే ఇక్కడ షుడ్గా మారుతుంది, ఇక్కడ విల్ మనం తీసుకుంటే ఇక్కడ వుడ్గా మారుతుంది, ఇక్కడ మే, ఇక్కడ మైట్, మస్ట్, నీడ్ టు, డేర్ టు, ఆటో అని ఇవి మొత్తం నేను క్లియర్గా మీకు కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఫాస్ట్గా చెప్పాలి కాబట్టి నేను క్లియర్ ఇక్కడ రాలేదు, నో ప్రాబ్లం అట్ ఆల్. కానీ నేను ఇక్కడ మోడల్ చెప్పట్లేదు. నేను నా యొక్క ఫోకస్ అనేది కేవలం ఈరోజు హ్యావ్ ఫార్మ్స్ పైనే ఫోకస్ చేస్తాను. దీని మీద ప్రభుత్వ ఉద్యోగంలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలని చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ ఆల్రెడీ చేయడం జరిగింది కాబట్టి లెట్ వి కమ్ టు దిట్. ఓకే, అది ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ హ్యావ్ ఫార్మ్స్తో మనం సెంటెన్స్ రాయాలి అనుకున్నప్పుడు ముందుగా మనకు ఒకటి కాన్కర్డ్ అనేది తెలియాలి. కాన్కర్డ్ అంటే ఇట్ ఈస్ ఎ న్యూ గ్రామర్ ఇన్ ఇంగ్లీష్. కాన్కర్డ్ రైట్. నౌ దెన్ ఇన్ ద కాన్కర్డ్, వాట్ ఈస్ ద కాన్కర్డ్? ఇట్ ఈస్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. చాలా బేసిక్ ఫార్ములా. ఒక సబ్జెక్ట్కి ఏ వెర్బ్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి దీన్ని మనం కాన్కార్డ్ అంటాం. ఈ కాన్కార్డ్లో ముఖ్యంగా వెన్ వి టేక్ దట్ హ్యావ్ ఫార్మ్స్, ఓకే, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మనం తీసుకున్నప్పుడు దెన్ వీ హ్యావ్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ వీ కెన్ డివైడ్ దట్ బేస్డ్ ఆన్ దట్ పర్సన్. మన సబ్జెక్ట్ తీసుకుంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో మళ్ళీ సింగులర్, ప్లూరల్ ఉంటాయి కదా. అందులో ముఖ్యంగా థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువ మనం ఎప్పుడు ఫోకస్ చేయాలి. గ్రామర్లో అతి ఎక్కువ తప్పులు మనకు జరగడానికి ఛాన్స్ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ సింగులర్స్. అండ్ ఈవెన్ ద క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్ అండ్ ద యూజింగ్ ఆఫ్ దట్ హెల్పింగ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్. మోస్ట్లీ అవర్ ఫోకస్ ఆల్వేస్ షుడ్ ఆన్ థర్డ్ పర్సన్ సింగులర్స్. నౌ వాట్ ఆర్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్? ద థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ దట్ హీ, షీ, ఇట్. ఏదైనా ఒక నేమ్ని కూడా మనకు థర్డ్ పర్సన్ సింగులర్గా అనుకోవచ్చు. ఇవి కామన్గా వీటిపైన ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఎలా క్రాక్ చేయాలి, ఇప్పుడు రాబోయేటువంటి టెట్ ఎగ్జామ్ కానివ్వండి, డిఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, ఇలాంటి దాంట్లో మనకి మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్గా చూద్దాం. ఫస్ట్గా హ్యావ్. దెన్ వెన్ వీ వాంట్ యూజ్ హ్యావ్ ఫామ్ని మనం వాడాలి అనుకుంటే దీనికంటే ముందు ఐ, వి, యూ అండ్ దే ఇవి సబ్జెక్టులుగా ఉన్నప్పుడు మాత్రమే హ్యావ్ అనేది వస్తుంది. సో వీ షుడ్ కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే, దెన్ ఆల్మోస్ట్ ఆల్ యూ కెన్ సీ దట్ 30 మార్క్స్ మనకి ఇంగ్లీష్లో టెట్ కేటాయించబడింది. అట్లాగే డిఎస్సిలో కూడా దాదాపుగా మనకు ఒక 15 నుండి 20 మార్కులు. కొత్తగా ఇప్పుడు ఏమన్నా చేంజెస్ ఉండొచ్చు అందులో కూడా. ఇక ఎస్ఐ కానీ, పోలీస్ కానీ, ఏంటి కానిస్టేబుల్ కానీ, ఇలాంటి దాంట్లో ఇంగ్లీష్ గ్రామర్కి దాదాపుగా మనకు ఒక 40 to 50 మార్క్స్ కేటాయించే అవకాశం ఉన్నది. కాబట్టి దాంట్లో ఈ బేసిక్ ఫార్ములాలో మనం క్వశ్చన్ కరెక్ట్గా క్రాక్ చేయాలి అనుకుంటే దెన్ ఇట్ ఈస్ గుర్తు పెట్టుకోవాలి. ఇక హ్యాజ్కి వచ్చినాం అనుకోండి, హ్యాజ్ విషయంలో తీసుకుంటే మనకి ఏమంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నటువంటి హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా ఒక నేమ్ మనకు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు దెన్ హ్యాజ్ ఈజ్ అవర్ హెల్పింగ్ వర్బ్. ఇది తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా నేను రాసిన అనుకోండి, సీ దట్ ఐ హ్యావ్ అంటాము కానీ
హీ హ్యావ్ అనేది ఇంగ్లీష్లో ఉండదు. వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ లైబ్రరీ, దే హ్యావ్ ఏ మొబైల్. ఇలా మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ 80%లో హీ హ్యాజ్ ఏ కార్ అనో, హీ హ్యావ్ ఏ కార్ అని, షీ హ్యావ్ ఏ స్కూటీ అని, ఇట్ హ్యావ్ ఏ లాంగ్ టైల్, ఐ హ్యావ్ అని మనం చెప్పినట్టుగా దీనికి హ్యావ్ వాడాలి తప్ప హీ షీట్కి ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా హ్యావ్ అనేది రాదు, ఓన్లీ హ్యాజ్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ క్లియర్. మరి హ్యాడ్ అంటే ఎట్లా సార్? హ్యాడ్ అనే దానికి ఇవన్నీ కలిపి వస్తాయి, బికాస్ హ్యాడ్ ఇస్ అ పాస్ట్ టెన్స్. ఇక్కడ దాకా మనకు ఓకే. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పు లేదా మనం గుర్తుపట్టాలి. సపోజ్ ఒక సింపుల్గా కామన్గా మనం మిస్టేక్ చేసేటువంటి కామన్ మిస్టేక్ ఒకటి నేను రాసే ప్రయత్నం చేస్తాను. రైట్, యూ కెన్ థింక్ దట్. నేను ముందుగా మాట్లాడతాను, మాటలో తప్పు పట్టండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ హౌస్ అని నేను ఇంగ్లీష్లో చెప్పాను. ఐ హ్యావ్ ఏ హౌస్ అని ఇంగ్లీష్లో చెప్పాను. రైట్, దెన్ ఆఫ్టర్ ఇంకొక సెంటెన్స్ నేను తయారు చేస్తున్నాను. దీన్ని నేను నెగటివ్లో చెప్తాను. ఏమన్నాను? ఐ డోంట్ హ్యావ్ ఏ హౌస్ అన్నాను. కాబట్టి ఐ హ్యావ్ ఏ హౌస్కి ఐ డోంట్ హ్యావ్ ఏ హౌస్కి తేడా ఏంటంటే నాకు ఇల్లు ఉంది, ఇక్కడ నేను లేదు అని చెప్తున్నాను. మరి ఆమెకు ఒక ఇల్లు ఉంది అని చెప్పేటప్పుడు షీ హ్యాజ్ ఏ హౌస్ అని అన్నాను. ఇక్కడ షీ హ్యావ్ అనేది ఇంగ్లీష్లో రాదు. ఇప్పుడు ఆమెకు ఇల్లు లేదు అని చెప్పడానికి షీ డోంట్ హ్యావ్ ఏ హౌస్ అని మనం దాదాపుగా చెప్తాం. ఇప్పుడు దీంట్లో తప్పు ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ చూడండి, ఐకి డోంట్ వాడటం ఓకే, కానీ షీకి డోంట్ వాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే షీ అనేది డస్ నాట్తోనే రావాలి. ఇది మనం గుర్తుపట్టాలి. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామర్ ఫార్ములానే మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నౌ కమ్ టు ద పాయింట్ ఇస్ దట్ ఇందాక మనం రాశాం కదా, సూరజ్ హ్యాజ్ ఏ ల్యాప్టాప్ ఇన్ హిజ్ హ్యాండ్ విచ్ వాజ్ ప్రజెంటెడ్ బై హిజ్ ఫాదర్ అనే సెంటెన్స్ ఒకటి ఉన్నది. కాబట్టి దానికి ఇంటరాగేటివ్ ఏంటి అంటే మనకి ఏ సెంటెన్స్ రాయడానికైనా ఇంగ్లీష్ బేసిక్స్ రూల్స్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ రూల్స్ ఉంటాయి. దీన్ని మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. సింపుల్ సెంటెన్స్, బేసిక్లో సింపుల్ సెంటెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, INTERROGATIVE ఇంటరాగేటివ్ సెంటెన్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ దట్ నెగటివ్ సెంటెన్స్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ దట్ ఇంటరాగేటివ్, ఓకే, అండ్ నెగటివ్ ఉంటుంది. సో ఇవి మనకు కామన్గా ఉండేటువంటి 4 రకాల సెంటెన్స్ టైప్స్. సింపుల్ సెంటెన్స్ అనేది ఎప్పుడే కానీ సబ్జెక్ట్ వచ్చేసి ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, బోర్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే కొత్తగా అయిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సార్ మరి హ్యావ్ హ్యాజ్ చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఇది అర్థమైతే హ్యావ్ హ్యాజ్ తీసుకొచ్చి నేను దాన్ని ఇందులో పెట్టి చెప్తాను ఈజీగా. సో సింపుల్ సెంటెన్స్ ఎప్పటికైనా ఒక సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది హెల్పింగ్ వర్బ్ అనేది ముందొచ్చి దెన్ ఆఫ్టర్ సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెగటివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ వచ్చి ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ దెన్ ఆఫ్టర్ వీ నీడ్ టు యాడ్ నాట్ దెన్ ఆబ్జెక్ట్. And the fourth interrogative and negative sentence structure is that subject helping verb not then subject ఇలా చెప్పొచ్చు. లేదంటే helping verb పెట్టేసి సబ్జెక్ట్ తర్వాత నాట్ యాడ్ చేసేసి ఆబ్జెక్ట్ పెట్టి ఇలా కూడా చెప్పొచ్చు. ఇది స్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని వీ కెన్ సీ యాన్యువల్ అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూసి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేనన్నట్టుగా సూరజ్ హ్యాస్ ఏ కార్ అని అనుకుందాం. ఓకే, సో సూరజ్కి ఒక కార్ ఉన్నది అనే మీనింగ్ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సూరజ్ హ్యాస్ ఏ ల్యాప్టాప్ ఇన్ హిజ్ హ్యాండ్ అని మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఉంది. రైట్, ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం దీని ఆన్సర్ కనిపెట్టే ముందు ఇది ఏ టైప్ సెంటెన్స్ ఉంది మనం గుర్తు చేసుకోవాలి. సో సబ్జెక్ట్ అనేది ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి హ్యావ్ లేదా హ్యాజ్ ఉంది. ఏ కార్ అనేది ఆబ్జెక్ట్ అనుకుంటే కనుక ఇప్పుడు నౌ సూరజ్ హ్యాజ్ ఏ కార్, దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ దట్ సింపుల్ సెంటెన్స్లో ఉన్నది కదా. దీన్ని మనల్ని ఏం అడిగాడు ఎగ్జామ్లో అంటే ఫైండ్ అవుట్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నాడు. అంటే ఇందులోకి మనం మార్చుకోవాలి. మరి ఇందులోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ హ్యాజ్ సూరజ్ ఏ కార్ అని కింద మనకు ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు కరెక్ట్ అవ్వదు అంటే ఎప్పుడైతే వెన్ వి సీ ఇక్కడ బీ ఫార్మ్స్ కనుక ఉండుంటే హెల్పింగ్ వర్బ్ అన్నప్పుడు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్ ఏ ఉన్నా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూరజ్ అనే ఈ పేరుతోనే
సూరజ్ ఈజ్ ఏ అని నేను తీసుకున్నాను. సూరజ్ ఈజ్ ఏ ప్లేయర్ అని నేను ఒక సెంటెన్స్ రాశాను ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని ఇంట్రాగేట్ చేసేయడానికి ఇక్కడ ఈజ్ ఇట్ పెట్టినాం అనుకోండి, ఈజ్ సూరజ్ ఏ ప్లేయర్ అనేది సెట్ అవుతుంది ఇంగ్లీష్లో. ఎందుకు? దెన్ బీ ఫార్మ్స్ అనేటివి ఇంట్రాగేట్ చేయడానికి ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం, ఇక్కడ అవసరం కాబట్టి నేను రిపీట్ చేస్తున్నాను. సూరజ్ అనేటువంటి దీని తర్వాత ఉండే హెల్పింగ్ వర్బ్ని సూరజ్ కంటే ముందు తీసుకొస్తే ఇంటరాగేటివ్ అవుతుంది. ఇదేంది? ఇన్ ద కేస్ ఆఫ్ బీ ఫార్మ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద డూ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ ఇది సాధ్యం కాదు. అందుకే దీని మీద మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా మంది ఇదే ఆన్సర్ కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు సూరజ్ ఈజ్ ఏ ప్లేయర్ అన్నప్పుడు ఈజ్ సూరజ్ ఏ ప్లేయర్ అని మనం ఇమీడియట్గా దాన్ని క్వశ్చన్ అనుకుంటాం. నో, బీ ఫార్మ్స్ ఇది ఓకే. మరి సూరజ్ హ్యాజ్ ఏ కార్ అన్నప్పుడు హ్యాజ్ సూరజ్ ఏ కార్ అని అంటే తప్పే అవుతుంది. ఎందుకంటే మనం హ్యావ్ ఫార్మ్స్ని క్వశ్చన్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ హియర్ హ్యావ్ ఫార్మ్స్ని తనకు తానుగా క్వశ్చన్లో వాడరాదు. దీనికి ఏం చేయాలి మనం అంటే డూ ఫార్మ్స్ని వాడాలి. అంటే ఒక హ్యావ్ ఫార్మ్స్ని క్వశ్చన్ చేయాలంటే వాటికి డూ ఫార్మ్స్ అనేటివి హెల్ప్ చేయాలి. కాబట్టి ఇలా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్? సూరజ్ హ్యాజ్ ఏ కార్ అన్నప్పుడు ఇక్కడ డస్ రావాలి స్టార్టింగ్లో. డస్ సూరజ్ హ్యాజ్ ఏ కార్, ఇది కూడా తప్పే అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది సార్? డస్ పెట్టినాం కదా. లేదు, వెన్ వి యూజ్ డస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వెన్ వి యూజ్ డస్ ఆటోమేటికల్లీ హ్యాజ్ బికమ్స్ హ్యావ్. కాబట్టి ఇప్పుడు ఏం రావాలి? డస్ సూరజ్ హ్యావ్ ఎ కార్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్? అయితే నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పినాక నేను ఫార్ములా చెప్పలేదు, ఈజీగా గుర్తుండే మెథడ్ చెప్పలేదు. ఇప్పుడు దాన్ని చెప్తాను, ఈజీగా గుర్తుండే మెథడ్ ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? కాబట్టి నవ్ వీ కెన్ సీ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫర్ దట్ బీ ఫార్మ్స్ అండ్ డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, దెన్ ఓన్లీ సింగిల్ స్ట్రక్చర్ని మనం ఇందాక చెప్పుకున్నాం. సింపుల్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వచ్చే ఇదేంటంటే ఓన్లీ హ్యావ్ ఫార్మ్స్కి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఇది మనం నేర్చుకుంటున్నాం. ఇది చాలా ఈజీ. ఇది ఒకటి గుర్తుంటే దాదాపు మనం ఏ క్వశ్చన్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. హ్యావ్ ఫార్మ్స్ పైన 4 టైప్స్ ఆఫ్ ఫార్మ్ ఎలా ఉంటుంది. హ్యావ్లో ఇప్పుడు నేనేం తీసుకుంటానంటే ఓన్లీ హ్యావ్ తీసుకుంటాం, తర్వాత హ్యాస్ తీసుకుందాం, తర్వాత హ్యాడ్ తీసుకుందాం. వెన్ వి టేక్ దట్ హ్యావ్ యాజ్ ఎన్ హెల్పింగ్ వర్బ్, వీ నీడ్ టు యూజ్ డూ యాజ్ ఎన్ ఇంటరాగేటివ్ హెల్పింగ్ వర్బ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హ్యావ్ అనే దానికి మనం డూ తీసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకండి. ఎప్పుడైతే సబ్జెక్టులు ఐ వి యూ దే ఉంటాయో అప్పుడు హ్యావ్ వాడతాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో దీనికి డూ వాడతాం. ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. సబ్జెక్ట్ తీసుకొని ఒక హ్యావ్ తీసుకొని ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దే, ఇక్కడ నేను తీసుకున్నాను హ్యావ్ ఏ కార్. ఇది సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. దెన్ వీ కెన్ చేంజ్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఇంటరాగేటివ్. ఇప్పుడు ఇక్కడ మనం ఇంటరాగేటివ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు హ్యావ్ దే ఏ కార్ అని రాస్తే ఏమవుతుంది? తప్పు అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే హ్యావ్ ఉన్నది కాబట్టి వీ నీడ్ టు యాడ్ డూ ఫస్ట్. హియర్ డూ తీసుకొని మళ్ళీ సబ్జెక్ట్ యాజ్ గా పెట్టేసేసేసి దెన్ ఆఫ్టర్ రైట్ హ్యావ్ అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్గా బోత్ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్ ఆర్ సేమ్ ఎక్సెప్ట్ ద డూ. ఉన్నదానికి డూ యాడ్ చేస్తే క్వశ్చన్ అవుతుంది. కాబట్టి డూ దే హ్యావ్ ఎ కార్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. దే హ్యావ్ ఏ కార్ చేంజెస్ టు డూ దే హ్యావ్ ఏ కార్. డూ యూ హ్యావ్ మనీ? ఓకే. డూ యూ ప్రిపేర్ ఫర్ IAS? డూ యూ గెట్ గుడ్ జాబ్? డూ యూ వాంట్ టాక్ టు మీ? ఇలా మనం ఎన్నంటే ఇంగ్లీష్ మనం మాట్లాడుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్లో వస్తాయి అవన్నీ. ఇది ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ స్ట్రక్చర్ నెగిటివ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వచ్చేసేసి అగైన్ డూ నాట్ వచ్చేసేసి దెన్ ఆఫ్టర్ హ్యావ్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చెప్తాం మనం? సపోజ్ దే డు నాట్ హ్యావ్ ఎ కార్. ఇక ఫోర్త్లోకి వచ్చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ తర్వాత డు నాట్ తర్వాత, ఓకే ఇక్కడ డు నాట్ వచ్చేసింది అనుకోండి, డు నాట్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్ అంటే డోంట్ దే. డోంట్ దే అంటే ఆటోమేటిక్గా మళ్ళీ దీని ప్రకారం వస్తుంది, క్వశ్చన్ ట్యాగ్లో వస్తుంది. డోంట్ దే హ్యావ్ ఎ కార్ ఇలా వచ్చేసింది. లేదు దీన్ని ఇంకా కొంతవరకు మనం ఇలా కూడా చెప్తారు. సబ్జెక్ట్ ఇక్కడ తీసుకొని నాట్ని మనం ఇక్కడ పెట్టుకొని హ్యావ్ ఇక్కడ పెట్టేసేసి ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టు అనుకోండి, అప్పుడేమొస్తుంది? డూ దే నాట్ హ్యావ్ ఎ కార్ ఇలా కూడా వస్తుంది మనకి సెంటెన్స్ అని. ఇప్పుడు ఇది స్ట్రక్చర్. దీన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ని ఎలా చేయాలి ఇది ఈజీగా గుర్తుపెట్టుకునే మెథడ్. నౌ సింపుల్ సెంటెన్స్ లెట్ వి సీ. They have a car, simple sentence. Do they have a car? Interrogative sentence. They don't have a car. Negative sentence. Don't they have a car? Interrogative negative sentence. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్ ఎట్లా వస్తుంది?
సపోజ్ మనకి ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇట్లా వచ్చుకోండి, ఒక సెంటెన్స్ మనకి ఇలా అడగాడు అనుకోండి, వై ఓకే దే హ్యావ్ ఏ కార్ అని సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇది తప్పు అవుతుందా కరెక్ట్ అవుతుందా? కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చేసేటప్పుడు ఓకేనా, లేదా ఇలా పార్ట్స్ చేసి సెంటెన్స్ని ఏ తప్పు గుర్తుందనేటప్పుడు ఈ గ్రామర్ మనకు చాలా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ముక్కలు తీస్తారు. ఈ సెంటెన్స్ ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఎందుకు తప్పైంది, ఎక్కడ తప్పైంది, గ్రామటికల్గా ఎగ్జామ్లో వచ్చిందని మనం దీన్ని ఎలా గుర్తుపట్టాలి? సీ మై డియర్, నౌ యూ కెన్ సీ ఇట్స్ స్ట్రక్చర్. ఓకే, దే హ్యావ్ ఏ కార్, యా సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్లో ఉన్నది. ఓకే, సింపుల్ సెంటెన్స్లో ఇది ఉన్నది అని అంటే దీనికి మనము క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయడానికి అవకాశం లేదు. సింపుల్ సెంటెన్స్కి కానివ్వండి, థర్డ్లో ఉన్న నెగటివ్ సెంటెన్స్ కానీ క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయొద్దు. అంటే వాట్ ఆర్ ద క్వశ్చన్ వర్డ్ దట్ వీ హ్యావ్ దట్ 8 W's ఉన్నాయి కదా మనకి, అంటే 7 W's 1 H అని మనం అనుకుంటాం. కాబట్టి వై, వేర్, వెన్, విచ్, ఇది హౌ ఏవైతే మనం అనుకుంటున్నామో వాట్, ఇలాంటి వీటిని ఎప్పుడెక్కడ మనం యాడ్ చేస్తే ఐదర్ ఇక్కడ యాడ్ చేయాలి లేదంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఎందుకు అని అంటే బికాస్ దిస్ ఈజ్ దట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే ఆల్రెడీ క్వశ్చన్ అయి ఉన్నది. అగైన్ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్, అగైన్ ఇది కూడా క్వశ్చన్ అయి ఉన్నది. కాబట్టి వీ నీడ్ టు యాడ్ ఓన్లీ ఫర్ ద సెకండ్ అండ్ ఫోర్త్. కానీ ఇక్కడ ఏం చేశాడు మనకి ఈ సెంటెన్స్లో వై దే హ్యావ్ ఏ కార్ అని సింపుల్గా పెట్టేశాడు. ఇక్కడ దే అనేది ఏంటిది, సింపుల్ సెంటెన్స్. ఈ సింపుల్ సెంటెన్స్ ముందు ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేయొద్దు. ముందుగా క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయాలి అనుకుంటే ద సెంటెన్స్ మస్ట్ బి ఇట్ సెల్ఫ్ ఎన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్సే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కావాలి, అవ్వలేదు. కాబట్టి దీన్ని మనం కరెక్షన్ చేయాల్సి వస్తే, కరెక్ట్ ఆన్సర్ మనం రాయవలసి వస్తే వై దే హ్యావ్ ఏ కార్ అనేదాన్ని ముందు వై తీసేసి ఇక్కడ డూ యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమైనా ఇంటరాగేటివ్ అయింది, డూ దే హ్యావ్ ఏ కార్ వచ్చింది కదా, అప్పుడు మనం దీనికి వై యాడ్ చేసుకుంటే వై డూ దే హ్యావ్ ఏ కార్ ఇట్లా వస్తుంది. కాబట్టి ఒక సెంటెన్స్ని మనం గ్రామటికల్గా చేయడానికి మనం వాడే పద్ధతిలో ఇది హ్యావ్ ఫామ్ ఒకటి, రైట్? ఇప్పుడు ఇలాంటివి మనం ఏ రకంగా సెంటెన్స్లు ఇచ్చినా కానీ మనం దీన్ని కరెక్షన్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ ఇంకొక రకమైన తప్పులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఇస్తాడు చూడండి, ఒక పేరు పెడతారు, ఏం పెడతాడు, ఫర్ ఎగ్జాంపుల్ రాము ఓకే డోంట్ హ్యావ్, రాము డోంట్ హ్యావ్ బైక్ అని ఇచ్చాడు సెంటెన్స్. ఇప్పుడు ఇది తప్ప కరెక్టా అంటే ఇది కంపల్సరీగా తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అయింది అంటే చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు మనం. ఎందుకంటే డోంట్, డూ అనేది దేనికి వాడాలి, హ్యావ్ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. అందులో సబ్జెక్ట్లో ఏముండాలి, హ్యావ్ వాడాలంటే ఐ, వి, యూ, దే ఉన్నప్పుడే హ్యావ్ ఉండాలి, దాంతోపాటు డూ ఉండాలి. కానీ ఇక్కడ రాము అనేది ఇట్ ఈస్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నటువంటి ఈ దీనికి డోంట్ వాడడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ డస్ నాట్ రావాలి, అది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ఈ క్లాస్లో నేను చెప్పింది ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో హ్యావ్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఈ హ్యావ్ వాడాలి అంటే మనకు ఐ, వి, యూ, దే అనేటివి మనకి సబ్జెక్టుగా ఉండి మనం డూ అనేదాన్ని సెంటెన్స్ని మార్చడానికి వాడుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని సింపుల్ సెంటెన్స్ ఇచ్చి ఇంటరాగేటివ్గా మార్చమన్నారు అనుకుందాం. అలాంటప్పుడు మనం ఫార్ములా ప్రకారం ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మనం మార్చచ్చు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ మనం దీన్ని చెప్పుకొని క్లోజ్ చేసేద్దాం. సపోజ్ యూ, ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు. ఓకేనా? యూ హ్యావ్ ఏ, ఇక్కడ హౌస్ ఏదో ఒకటి ఉందనుకోండి, సో హౌజే అనుకుందాం. యూ హ్యావ్ ఏ హౌస్. నా దీని యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా రాస్తారు అంటే ముందు మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది, ఒక ఆబ్జెక్ట్. ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఏంటిది, డూ. కాబట్టి దీని ముందు జస్ట్ డూ పెట్టేసి రాస్తే అది ఇంటరాగేటివ్ అవుతుంది. మీకు ఇచ్చిన కింద ఉన్న ఆప్షన్లలో ఏది కరెక్టో చూడాలి. అంతే, ఇంత ఈజీగా ఇవ్వడు ఎగ్జామ్లో. కాకపోతే మీకు బేసిక్స్ తెలియాలి. ఇది అర్థమైతే నెక్స్ట్ మీకు ఇంకా డైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళినా కానీ ఒరిజినల్గా ఉండేటువంటి కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు గ్రామర్ పైన ఒక అవగాహన వస్తుంది. బేసిక్స్లో తెలిసి ఉండాలి మనకి. ఓకే, అలాగే ఒక సెంటెన్స్ని ఇట్లా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక సెంటెన్స్ ఇట్లా ఇచ్చేసి ఇదే తీసుకున్నాం అనుకోండి, యూ డోంట్ హ్యావ్ మనీ అని ఒక సెంటెన్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, యూ డోంట్ హ్యావ్ మనీ. దీన్ని మనకి ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్లోకి చేంజ్ చేయమని అనుకున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఇట్. ఇది సింపుల్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, నెగిటివా, ఇంటరాగేటివ్ నెగిటివ్, మనం దీన్ని గుర్తుపట్టాలి. సబ్జెక్ట్ ముందు ఉంది, అన్నిటి సబ్జెక్ట్ ముందు డోంట్ అనేది ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడ కూడా డోంట్ ఉంది. సో సబ్జెక్ట్ డోంట్ హ్యావ్, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్లో ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నెగిటివ్ సెంటెన్స్లో ఉన్న దీన్ని మనం అది ఏంటంటే ఇంటరాగేటివ్ నెగిటివ్లోకి మనం మార్చాలనుకున్నప్పుడు వెరీ సింపుల్. ఈ డు నాట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని సబ్జెక్ట్ ముందు పెట్టాలి.
అప్పుడు ఏమవుతుంది, డు నాట్ దే హ్యావ్ మనీ అని వస్తుంది. అట్లా రాకపోతే ఓకే, డు నాట్ని కన్నా మనం తీయకపోతే ఓన్లీ డూ మాత్రమే తీసి కూడా సబ్జెక్ట్ ముందు పెట్టినా ఇట్లా కూడా క్వశ్చన్ ఇంటరాగేట్ అవుతుంది. సో డూ యూ నాట్ హ్యావ్ మనీ అట్లా కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది మీకు బేసిక్ ఫార్ములాకు ఉపయోగపడడానికి చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో హ్యాజ్ అంటే ఏంటిది, హ్యాజ్ ఏ విధంగా చేయాలో చెప్పుకుందాం, దాని తర్వాత హ్యాడ్ అని చెప్పుకుందాం. ఓకేనా, రైట్, చూస్తూనే ఉండండి. ఇంక ఇప్పుడు బేసిక్ క్లాసే, ఇంకా దీని తర్వాత ఇంకా డెప్త్గా నేను మీకు గ్రామర్ చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. మంచి మంచి ఎగ్జాంపుల్స్తో గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్లను మీకు చూపిస్తూ అది ఎందుకు తప్పైంది, దాని ఆన్సర్ మనం ఎలా చేయాలి, ఈ సంవత్సరం కనుక ఇలాంటి క్వశ్చన్స్ వస్తే దీన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అని టెక్నిక్స్తో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.